మళ్ళీ ఏం చెప్తానవే? కనబడతలేదా? మిరపకాయలు తొడమలు తిస్తాను, పచ్చిమిరపకాయలు. టమాటలేదే గట్టపడైనాయి. గట్ల పడాయ్యా? గిట్లనే ఉంటాయి. ఎట్లుంటాయి మరిగా? అగ్వ కవులు బక్క రాగడానికి తక్కువ పైసలకైతేనే గివి ఇచ్చిండు మరి. అగ్వ కవులు బక్క రాగడానికి తక్కువ పైసలకైతేనే గివి ఇచ్చిండు మరి. నువ్వు ఇచ్చిన పైసలకి ఏమత్తాయి మరి? గివే వచ్చినాయి. మంచి మంచి వస్తాయి. ఇంకా నువ్వు ఇచ్చిన రూపాయలకు ఆఖరికి పోంగ 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 గివి మిగిలినాయి. అవిన్ని అవిన్ని రావాలని కొనుకొచ్చిన పైసలు పెట్టి. ఏవైతేంది కూర అయితే అయిపోయా. అయినా అంత కూడా పొంత అన్నట్టు మన పైసలు పెట్టే తీరు అవి వస్తాయి. వాళ్ళన్న ఏమి లాభం? మరి అది తెలిసిన మనిషివి నన్ను ఎందుకు అడుగుతున్నావు? ఇక అగ్రహణ వరకు నువ్వు ఆయన తీరుకు వచ్చినట్టున్నావు కానీ ఏరకరాలు అట్టిగానే పట్టుకొచ్చిన ఇంకా. అమ్మా ఇగో అయితే కానీ తలకాయ బక్కన వచ్చి పడైతే కొద్దిగా సాయ లేకు. చాయ్ కావాలా? ఏమిటిదో పెట్టాలి? ఆ గ్యాస్ అయిపోయింది. ఆగో ఆడ వారేసిన మొద్దు అది నింపించుకురావాలి. ఏమి లేదా? ఆ కట్టెలేదు ఎంత కనవని అండాలి అండు సార్లగుంటా. ఏది గ్యాస్ అయిపోయిందా? ఇప్పుడు నా నాలుకంతా గుంజుతుంది. ఇప్పుడు నాకు చాయ్ ఎట్టనే? నాలుకే గుంజుతాను. అది నాలుకే గుంజుతా నేనేం చేయాలి? ఆ గ్యాస్ అయిపోయింది. ఏగి లేతనే కావాలి. బర్రె కుడిదాగినట్టు లేతనే చాయ్ కావాలి, ఇది కావాలి, అది కావాలంటే పొయ్యి మీద ఎంత కనవని చేయాలి. చేసా గ్యాస్ అయిపోయింది. ఉండు గట్టనే చాయ్ లేదా ఇది లేదు. నేను తాగిన్నా నీకు పోయ్యా. నువ్వు గ్యాస్ తెచ్చాక చాయ్ పోయా ఏది చెయ్యా చూస్తాను చూడు. ఇంకా ముఖం బో రవాడా ముఖము మా బోర్లో పడుతుంది కానీ నింపించుకొచ్చి వారం 15 రోజులు కూడా అవుతలేదు. అప్పుడే గ్యాస్ కూడా కొట్టినావే. ఓడగొట్టలే దాన్ని నా పేరుకెక్కించుకుంటానా. గందుకే వచ్చింది చెప్పనా. ఆదివారం అయితే చాలు కౌసు లేదు ముద్ద దిగదాయే. చికెన్ కావాలి, మటన్ కావాలి, తలకాయ కూర కావాలి, కాళ్ళు కావాలి, అన్నీ అట్టిగానే అవుతాయా? ఎట్లు ఉడుకుతుంది అనుకున్నావు? గ్యాస్ మీద కాదా? ఏంటంటే గింత మడుగు కనబడ భయ్యం. చల్లుకొని నిన్ను చేపలంత ఎత్తివి, రొయ్యలంత ఎత్తివి. ఇంకా నవ్వుతానావు నీ నా ఉపాడైపోను. ఇంకా అవి కూడా తెస్తాను చూస్తలేనా? తిండి పాడపై నీకే అండి పెట్టబడితే నేను గిట్ట తింటానా? నేను తినేదాన్నే ఏమన్నా కౌసు ముట్టుకునేదాన్నేనా? నీ తినేవాక పెట్టబడితే అండుకుంటా ఆరుసుకుంటా. ఒడవదయ్యా మరి గ్యాసు ఇంకా ఒడిచిన ఆలయ అంటాడు. అయినా నిన్ను తినంగా వెళ్ళొద్దండి. ఊకొక్క పొద్దులేనే. నువ్వు తినకపోతే నా కడుపు చంపుకోమన్నావా? అట్లానే ఏమన్నా అండి పెట్టకుంటుంటానా? మా ఆంటతాను అండి పెట్టి బయట వారితే సపరేట్గా తిట్టాను కొంచెం మంచవలం అంటాను. మంచవలం అంటపోతే ఇంకేడమంటావు ఇక నీ పాటు పాడైపోను. ఆ ముచ్చట ఇంకా అందరికి తెలియాలా? అయినా తెలుసుడు ముచ్చట పక్క పెట్టు కానీ అవునే నేను పొలం కాడుకు కూడా ఆలస్యమే లేదు. ఇంట్లో చూస్తావు ఏదో ఒకటి అనుకో తింటావు, మంచిగా దొప్పి తింటావు. పల్లెలన్నీ నాకేడ పెట్టి ఏం పెరిగినట్టు మళ్ళీ నేను వచ్చే వరకు ఇక్కడ గడ్డ మేము కూర్చుంటావు. నీ బుద్ధి అంతనే నాకు మొదటిసారి తెలుసు. లగ్గమైన కాడికి వెళ్ళి మీ చట్టమే అంత. ఏదో పని లేక ఇంటికాడ ఉన్ననాడు ఏదైనా తినబుద్ధి అయింది వేసుకొని తింటాం. అది కూడా తప్పైనా మీ మొగోళ్ళకు ఏం తినద్ది కాడిది మీకే అనుకుంటే పెట్టాలి. మళ్ళీ నువ్వు తినంగా అద్దంటానే తింటే తిను కానీ మొగని సంపాదనకు తగ్గట్టు తిను. అప్పులు చేసారాక అద్దే నీకు దండం పెడతా. ఇగో మళ్ళీ నీ గద పట్టుకొని చెప్తాను నేను. ఈ కట్టం చేసి 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 ఇగో కట్టెపుల్ల లెక్క అయినా కట్టెల పొయ్యి మీద అడుగుంటేంది. నువ్వేమైనా నౌకరీ చేస్తానా? అది నౌకరీ చేసేదాన్నే చేసుకోపోయినావు. నన్ను ఎందుకు చేసుకున్నావు? నౌకరట నౌకరీ కోవాలి. ఇంకా నేను నౌకరీ చేసినాక నువ్వేమిటికిగా? అయినా కట్టెల పోయింది అంటావు. ఆ కట్టెలు ఎట్టున్నాయి? మండుతానే ఏమన్నా పచ్చిగా ఉన్నాయి. అవి నీళ్ళకే తీసినట్టున్నాయి. నీ ముఖం ఉన్నట్టు కట్టెల మీద అండాలట. కట్టెల మీద పొగచ్చి పాడైతుంది అంతగో. కళ్ళు చూడు, ఒకటి కనబడితే ఒకటి కనబడతలేదు. ఆ పొగ చేయబట్టి లోకం గిట్టిన ఆడక తింటారా? అందరూ ఆడవాళ్ళు గిట్టిన చేస్తారా? ఎందుకే మళ్ళీ ఇలాంగ మాటలు? ఇది ఎండాకాలమేనా? పచ్చుకున్నాయి కట్టెలు. ఈ ఎండాకాలం పొయ్యిలో ఏది పెట్టినా మండుతాయి. ఏది పెట్టినా మండుతుంది పొయ్యిలా. నీ కాళ్ళు, నీ చేతులు, నీ ముఖం ఆ పొయ్యిలో పెట్టి మంట పెడితే అవి కూడా మండుతాయి. ఎందుకు మండాయి? ఆడ చేసే నాకెరక, నీకేవేరక? దున్నపోతాల నడిమంచాల చేతులు కట్టుకొని కూర్చుంటేనే అవుతుందా పని? ఎన్ని చేత అవుతుంది వంట? మంట మండుతానే అట మంట.
ఎట్లా చూస్తాను చూడు. ఇగో మధ్య ఇప్పటికే ఊళ్ళో నన్ను నల్లజీలకర్ర మొగ్గ అని పాట పాడతారు తోవంటి పోతా అంటే నా ముఖం తీసి పొయ్యిలో పెట్టాను కర్రెగా అవుతుంది. అప్పుడు ఏమంటారే జనాలు, ఈ లోకం ఏమంటారే, నల్ల బంగారం అని పిలుస్తారు. నువ్వు నల్ల బంగారానివా? ఎవలా వాళ్ళు? ఒక్కసారి నిన్ను నల్ల బంగారం అన్నోళ్ళు నా దగ్గరికి తీసుకురాపో, ఏ బంగారం అని నేను చూపెడతా. మన ఆడకట్టుకే నలుగురు వెళ్తారు ఇదే లైన్లో, నన్ను పిలుచుకోవాలి ఏర్పడేనా? మా వెళ్తారు, అంత ఫాలోయింగ్ ఉంది మళ్ళా. మా ఉంటుంది ఫాలోయింగ్, అట్లా ఉంటుంది మళ్ళీ నాతో. నీయస్ ఉంటాడు అయితేనే అట్లా అనాలి, పనికి మాలినోడు. నల్ల బంగారం అట, ఓ నల్ల బంగారం ఏడ పుట్టిందో ఈ బంగారం. ఇగో నిన్ను నల్ల బంగారమే అంటారో లోకం తెల్ల బంగారమే అంటారో నాకు తెలియదు, కానీ నాకైతే నెలకు ఒక 3,000 ఈ ఖర్చులకు. ఊకుకే నీతో నాకు ఈ రాసకారం అంత ఏంది, ఇది లేదు అది లేదు ఇద్దే అద్దే అని నిన్ను అడుగుడేంది, నువ్వు నేనే చేసుకొని తింటాను ఆనుడేంది, నేను తినేది నాకు నెలకు ఒక 3,000 ఇయ్యి, నేను నెల వచ్చేదాకా నిన్నేది అడగా. అబ్బా 3,000 ఏడికి వెళ్ళామంటే మళ్ళీ 3,000. కూరగాండ్ల ఫీజు నేనే కట్టాలి, కరెంటు బిల్లు నేనే కట్టాలి, గ్యాస్ కూడా ఒకటి దానికి కూడా నేనే కట్టాలి. ఇంటేనా మానే? మా ఇంటన్నా ఆడీడ ఖర్చులు ఏమైనా బయట ఉంటే అవి నేనే కట్టాలి, నల్ల బిల్లు నేనే కట్టాలి. ఆఖరికి నిన్ను మొన్న కొడితే పన్నీరిగే 10 మంది వీపిచ్చి ఆ పన్ను బిల్లు కూడా నేనే కట్టి ఏడికి వెళ్ళి కట్టమంటారవే? మరి నువ్వు కట్టకపోతే ఇంకెవడన్నా కడతాడా? ఇంకెవడన్నా ఉన్నాడా నాకు కట్టడానికి? ఇంకెవడు కడితే? నేను మర్చిపోయినా, చిట్టి నెల చిట్టి పైసలు కూడా నేనే కట్టాలి. ఏడికి వెళ్ళామంటేనే కట్టి 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 కట్టం చేసి ఇగో ఇట్లా కట్టపుల్ల లెక్క అయితే కాదే. మళ్ళీ నీకు పాపం అనిపిస్తలేదా అని నన్ను చూస్తే? పాపం అనిపిస్తలేదా అంటున్నావు? నేనేమన్నా కాని పనులు చేస్తానా? నేనేమన్నా అట్టి ఖర్చులు పెడతానా? చీరలు కొనుక్కుంటానా? రైకలు కొనుక్కుంటానా? నగలు కొనుక్కుంటానా? ఏమన్నా నీకు తెలియకుండా నేనేమన్నా దాచుకుంటానా? మా వాళ్ళకు పంపిస్తానా? ఏమన్నా నీకు అట్టమంతా నేనేం చేస్తానా? నేను చేసేది నీకోసమేనా? నువ్వు చేసేది మన కోసమేనా? మంది కోసమా? ఏమన్నా నువ్వేం చేస్తానా? మళ్ళీ ఏం చేస్తాను అటుగానే తింటాను కాదా? మరి కనబడతలేదా చెత్త? ఎవరు చూస్తే ఎట్టున్నదో ఇంకా ఇళ్ళల్లో చెప్తారు కాలే పిలిస్తే. ఈ నెలలో ఒక కైకిలాని చేసిన అవే కైకిలు పోతలేదా? మొన్న మా గ్రూపుల చిట్టీలకు పైసలు ఇవ్వనంటే ఎక్కడున్నాయి? నువ్వు కైకిలు చేసిన పైసలు ఏమైనాయి? అవి కొంచెం కట్టుకోంటివి, అవి గడితి మళ్ళా ఏం పని చేస్తానవే అనబడివి. అది అట్లనే తేరిందా బాకీ? వాళ్ళు ఇంటి మీద కత్తే ఏర్పాడు లగ్గమైన కాడికి వెళ్ళి గది ఒక్కటి చిట్టి కట్టినావు, ఇంకేం కట్టినావే? ఇంకేం కట్టాలా? మరి అన్ని చిట్టీలు నేనే కట్టాక నువ్వెందుకు? నువ్వు లేకపోతే ఇవన్నీ నేనే చేసుకట్టు. పెద్దరికం కావాలా? అప్పులన్న వరకు అడ్డాయ కట్టుడు అటుగానే అయితే మరి నాకు ఈ పెద్దరికం నేను చేసుకత్తా. ఏదైతే చేయాలో ఆడిది చేస్తే అడుగు పడుతుందట, మొగుడు చేస్తే మొగులు ముడుతుందట. ఏం చూస్తావు? మొగులు చూస్తాననే మొగుడు రగా చేరుకున్నా చూస్తాను. మా చేరుకుంటుంది, మొగులు దాకా ఎందుకు చేరుకోదు. కానీ నువ్వు చేసి కట్టెపుల్ల తీరైనా అగ్గిపుల్ల తీరైనా నాకేం అవసరం లేదు. చేసుకున్నందుకు జాదుడు తప్పది, ఇల్లాలన్నాక ఇచ్చుడు తప్పది. ఇచ్చుడా? అయినా ఇచ్చుడని ఇళ్ళకి ఇచ్చుడని ఎవడు చెప్పిండే? చెప్పినవాడు ఎవడు? ఇగో ఇట్లా కాదే మళ్ళీ. ఇక నేను చెప్తానా, నేను సపరేట్గా విప్తానా, వారం రోజుల దాకా ఎటనే విప్తాను. ఎవడిస్తాడో నీకు ఎడికెళ్ళి ఇంట్లో వెళ్తా చెప్తా. నేను విప్తాను చూడు. ఇప్పుడు ఇంట్లో ఉన్న కొద్ది బగ్గాది అవుతాను. ఇట్లా అయితే అని మొన్ననే గదిలి పెట్టుకున్నా. ఎక్కడ పోతావు? ఏనాడ పోతావు? ఏనాడ పోతావు? ఎవరన్నా మొగోడు ఏమన్నా అంటే ఆడిది అలిగిపోతుంది. ఆడిదాని తిని అలిగిపోతాను, బట్టలు పట్టుకొని పోతానా అని ఏడికి పోతావు? అయినా మొగోడు అలిగిపోయినని చరిత్రలో నేనే గిన్నిస్ బుక్ రికార్డు చెప్తా. మా ఎక్కుతో పో. ఏడు దాకా పోతావు? నేను కూడా చూస్తా కానీ పో. పోతానన్నా నిజంగానే పోయేటోని ఎందుకు అన్నిసార్లు చెప్తాను నాకు పోతానా అని. నువ్వు పోతే నేనైతే ఉంటుందా? నేను కూడా పోతాయి 8 రోజులు. నాకైనా లేంది చుట్టాలు బంధువులు. అవునే నేను పోతే నీకు ఇంట్లోకి ఎట్లా వెళ్తాయే? ఇక వెళ్ళాయి ఎట్లడో వెళ్ళ తీసుకుంటా. పోతానా అని పోవాడు తో పట్టుకొని. మరి నీకు ఆ నిజమానం ఉన్నాను అయితే ఇంట్లో ఉంది, ఇల్లు ఇడిచిపెట్టి పోతాడు ఎవడన్నా మొగోడు. అయినా నువ్వు అండి పెడితే పెద్ద ఏంది? అన్నీ మురిగిపోయిన టమాటాలు అవి తెస్తే మూసుకొని తిన్నా. నువ్వు ఇచ్చిన పైసలకు వచ్చినది తెచ్చినా మురిగిపోయినాయి అంటే నేను ఇట్లా తోట పెట్టి పండిస్తానా?
ఇగో నేను వారం రోజులాగా పోతా. నేను కూడా పోతా 6 రోజులు. ఏంది 6 రోజులు పోతావు? 6 రోజులు నువ్వేటి పోతావే? మా వాళ్ళు ఆటానికి వస్తారట, పోతే ఏం చేస్తా? ఏమున్నదని పట్టుకొని ఉండాలి ఇడ. వాళ్ళు ఆటతోనే చేయబట్టి రమ్మని చెప్పినప్పుడు పోవద్దా? ఏంది మేకని పోతారా? అయినా కానీ నాతో చెప్పలేదేమే మీ వాళ్ళు? నీకేమని చెప్పమంటావు? నిరుడు మోయేడు చేసుకున్నప్పుడు చెప్తే ఎలుగెలుగు చేయలే వాళ్ళు ఇంటికి పోయి పెట్టింది తినాలి, పోసింది తాగాలి. మనుషులైనప్పుడు మనిషి తిండేనా అదేమన్నా? మనిషి తాగుడేనా ఏమన్నా? రీతిగా తిండేనా అది? ఇంకా నీకు చెప్పమంటానవా ఇజ్జతమానం తీసుకుంటానికి? ఈ ఆటను పోతే 6 రోజులు సుక్క అమ్ముక్కుంటుంది. నేను పోను. మరి నన్ను విలువలేదేమే? పతాకం పైసలు పెట్టి పిరప్ మందని తెచ్చిపోసిరి అల్లుని వాని కాలు దాకిత్తే అది కొడుతుంది బాగా ఏది ఏర్పడపాయే. ఆ బాటలు ఏమన్నా వాన వచ్చిన ఆయనే బాగా తాగినాక పక్క పొన పెట్టిండు, చూసుకోకుండా కాలు తగ్గింది పడింది. నేనేం చేయాలి? మనసు తీరు మెసలద్దా? ఆయన మీ అయ్య ఫస్ట్ తాగేటప్పుడు మొక్కిందానే, మొక్కకనే ఆయన బోర్ర పడ్డది. నన్ను అంటారేమే? ఏది కట్టినే చేతివి ఏమిటికి పిలుస్తారు? ఇజ్జత్ మనం పోతుంది బజార్లో పొంటే అని ఇంకెవరికి చెప్పుతలేరు. ఎరికేనా మా వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అనుకుంటున్నావు? నీ తీరు కొంచెపోల్లా? మంచి వాళ్ళు అయితే నన్ను విలువపోదు. ఇప్పుడు నీ మంచితనం ఎరకలేదని పిలుస్తారు. మంచోడు కాకపోతే ఏమైందే? అప్పుడు మంచోడు అని ఉరకట్ చేసుకుంటారు. ఇప్పుడు మళ్ళీ మంచోడు కాదని పడుతుంది. ఐదో మళ్ళీ నేను నిజంగానే పోతాను. ఇక పేనక మళ్ళీ బాధపడద్దు. బదట్ల గెలంక నేను పిలిచినా రాను, బతులాడినా రాను. పోతానా? ఇంకా బాయకి ఎందుకు తగ్గి చూస్తావు? అలా ఇట్లా పడి సత్తవా అయ్యింది? సత్తుడు కాదే, నేను 6 రోజులు పోతాను కదా. ఇది ఎండాకాలం. 6 రోజులు పోయేచ్చే వరకు బాయిలో నీళ్ళు ఉంటాయో ఎండుతాయని చూసిపోతాను. ఉండగానే దొరుకుతాను అనుకుంటానవా? తప్పడేకపో ఇంకా చూడు. గట్టెడు చూస్తావు. నేను వచ్చే వరకు సిక్కుడు ఎట్టు ఉంటుందో సత్తుదా అని కొంచెం డైలీ మర్చిపోతానే. నీయాసంటోడు ఇల్లెల్ల కొట్టాక దొంతులు సగ పెట్టిండట. గట్టున్నది ఎల్లు అంట సిక్కుడు చెట్టు అంటాడు, బీర చెట్టు అంటాడు, బాయ్ అంటాడు, చెరువు అంటాడు. ఏదేంటి పోతే నీకేంది పోయటానికి? గవర్నెంట్తోనే ఏం పని? పీకుతాడు అన్నాడు. సపరేట్గా తోవ పట్టుకొని పీకాలే. ఆయన మోగోని అయితే ఇంకా మళ్ళా నాతో మాటలు పడటానికి అది చదువుతాండు ఇది చదువుతాడు. ఈయన సాదురుడు పాడైపోను. నువ్వు ఎన్ని ఇచ్చా కానీ నేను నిజంగా పోతాను. పిలిచిరారా? ఆట కూర బగ్గర రోజులు అవుతాను. నేనెందుకు పోతా? ఎట్లా అనేది సీన్ ఎదురుగుతా. ఏమాయా మళ్ళీ వస్తావు ఇంట్లో మొకానా? ఈ పాషగాడు బగ్గ సోపితే ఆయనకి చెప్పిపోతా. 6 రోజులు పోతాను కదా, ఎటు పోయినా కానీ కార్డు పడతాడు. వాళ్ళ దగ్గరికి పోయేస్తా, చెప్పిపోతా. కార్డు పడతాడు 6 నీయాసంటోడే. అలాగే ఇట్టి మొఖాన్ని వచ్చావు ఆడు ఈడని నిన్ను పట్టుకొని వస్తా. నిన్ను ఇద్దరిని ఇడి తాడికిడికి మళ్ళా ఎల్లునోరు కావాలి. మళ్ళీ నా కంటికి కనబడ తీయాలి. ఇక నేను పోవాలి, పొద్దుపోతాంది. పాషా ఓరి పాషా, ఏంటిదన్నా? నేను వీక్తానరా? పీకు. అరే నేను వీక్తే 6 రోజులకు అడే వీక్తానా? అంటే వీకు. అరే ఉత్తప్పుడు ఎటు పోనియవు, ఇప్పుడు పీకుతానా అంటే ఆగన్నా కూడా అట్లేమరా? 12 రోజులు పోతారా పాషా? పీకన్నా. నేవా ఇంట్లో పెళ్ళ వీకు అంటుంది. నువ్వు ఒక్క సోపది కానీ అనుకుంటే నువ్వు కూడా వీకు అంటాను. అరే పాషా, నేను 6 రోజులు లేకపోతే నువ్వు ఎట్లుంటావురా? పెట్టున్నాడు ఏందన్నా? ఏదో ఒకటి వేసుకుంటా. చూసినావా, కట్టుకున్న పిల్లమే వెళ్ళగొడుతుంది. వీడు సోపది కాడు. 6 రోజులు నేను లేకపోతే ఏదైనా చేసుకుంటా అంటాను. ఏదైనా చేసుకుంటా అది కాదే, పని చూసుకుంటా అంటానా. పని చూసుకుంటావా? ఏదైనా చేసుకుంటావు అంటే నేను ఏదో ఒకటి అనుకున్నాను. అరే ఆ పనిలే ఏదైనా నాకు చూడరా, నేను కూడా చేస్తా. నువ్వు ఉంటే గడిబడి అవుతుంది నా. వారం రోజులు సుక్క ముక్క చికెన్ ముక్క మొత్తం వేసి కుమ్ముడేగా. అరే నీ సోపతికి నేను ఉంటారా? నువ్వు వద్దు, నువ్వు ఉంటే ఆడ గడిబిడి అవుతుంది.
అరే పాజ్గా అచ్చే ఆదివారం నాడు సమ్మక్క పెడతాను అదినే నిన్ను ఇంటి పొన్ను నా గోచనే విలువరా అరే అన్న నువ్వు మా అంటే కోడిని కోస్తావు కావచ్చు, నాకు వారం రోజులు చికెన్ మటన్ ముక్క బుక్క మొత్తం మందుడు తాగుడే. అరే పాచిగా నువ్వు ఇంత విలువ లేకపోతే లేదు కానీ ఈ సుక్క ముక్క మటన్ బిట్టన్ నాకు ఊకే చెప్పకుర్రా. మీ అదినేమో అక్కడ ఆటను కొత్తారని అది ఊరిస్తుంది, నువ్వు ఇక్కడ నువ్వు ఊరిస్తాను. అరే నేను మొగోడిని అయితే, నేను నిజంగా మనిషిని అయితే మీ అదినే కాలు ముత్తుకున్న మంచిదే కానీ నేను ఇంటికాడే ఉంటాను. ఏరు అట్లుంటుంది మనతో మళ్ళీ. సరే సరే పోపో. మళ్ళీ ఇప్పుడే పెయింటి ముండ కొడుకు మళ్ళీ అడక తింటోళ్ళకి ఇట్లా వచ్చిండ్రా ఏంది ఎవడన్నా? అడక తింటోళ్ళు కాదే, నేను నీ మగవాడిని సతీసి. వాళ్ళు ఆడక తినటానికి చేతిలో షిప్ ఉంటుంది, నీకు ఆ షిప్ లేదు, గంతే తేడా, మిగతాదంతా సేమ్ టు సేమ్. అయినా పోతాన్నా అని పోతివి కదా, నీ పోకట పొరకదండ కానీ మళ్ళీ ఎందుకు వచ్చినావు? మానవ అనిపించలే అచ్చటానికి? పోతున్నాను బస్ స్టాండ్ రకం మామిన్నే, కానీ బస్ స్టాండ్ మీద అందరూ ఎటు పోతున్నావు అంటారు. ఎప్పుడు ఎటు పోలే కదా, 6 రోజులు పోతానంటే అందరూ పరిచయం అవుతారు, బస్సు కూడా లేట్ వస్తుందట. అందుకే ఇగో గ్యాస్ పై నింపించుకొద్దామని వచ్చిన. పొమ్మంటావా? ఉండమంటావే చెప్పు. ఎందుకంటే అప్పుడప్పుడు మనసు మారుతుంది కదా, దెబ్బన మారి నేను పోతే నీకు బాధ అవుతుంది, ఉండమంటే ఉంటా. నీకు కొంచెం బుద్ధి నాకు మాయరికే కానీ నన్ను విడిచిపెట్టి నువ్వు ఓవని నాకు మాయరికే. 2 బస్సు వరకు అన్నా నువ్వు వత్తవని నాకు మాయరికే. తయారైతానా పోదాం ఆగు. నన్ను విడిచిపెట్టేటన్నా పోతావా? ఏదో అట్లా అన్న మాట తీరు, ఆగు పోదాం. మీ వాళ్ళు ఆటతో చేస్తారని నాకు చెప్పపాయి, గింత మతలా కూడా అంది ఇకపాయి. అందుకే కొంచెం బాధ అనిపించి బ్యాగ్ వేసుకొని పోయినా. వాళ్ళు విలువలేదా? రాత్రే చెప్తుంది కదా, తాగింది దిగకపాయే, నేను చెప్పింది నీ మనసుకి ఎక్కకపాయే. ఇద్దరు రాండి అని రాత్రి చెప్పిండ్రా అని చెప్పిన నీకు నేను. ఇంత కళ్ళు బొట్టు ఎక్కువైనాక ఆదికలేదే. ఏం ఆదుకుంటుంది నీకు? ఏది ఆదుకుంటుంది? మంచి మంచి ముచ్చట్లు ఇవ్వ ఆదుకుంటాయి. ఏమనంటే సంచి చేసుకొని తోవ పట్టుకొని ఉరుకుడు అయితే తెలుస్తుంది. పోదాం, నేను ఎక్స్పెక్ట్ నేను పోతాను అన్నయ్య. నువ్వు నేను పోతేనే వాళ్ళకి సంబరం, ఇద్దరం కలిసి తోవ పట్టుకొని పోతేనే. ఇద్దరు వచ్చిందా వాళ్ళకి కొండంత పండుగ, తినకుండా వాళ్ళకి తిన్నట్టు అయితే మనల్ని చూస్తే కాదా? ఇద్దరం పోదాం, పెట్టింది తినేస్తాం. సరేనే, పెట్టింది అయితే తిందాం, కానీ 2 ముక్కలు అయితే ఎక్కువ ఇవ్వండి. మా ఎత్తారు నీకు కొంచెం బుద్ధి మాయరికి వాళ్ళకి, కానీ మంచిగానే పెడతారయ్యా. నేను ఏనాడన్నా ఆటముడు చూసుకున్నారు వాళ్ళ ఇంటికి పోతే చెప్పు. చూసుకోలేదు కానీ గంజు అయితే నీ దగ్గర పెట్టుకొని నువ్వే. ఏడ గంజు నా దగ్గర, నేనే ఏడికి పోయినాక నిన్ను కాదని తింటానా నేను? సరేనే, నీకు కడుపు నిండా పెట్టినాక నేను వెనక తింటా. పోదాం పా మరి, ఆలు అవుతుంది, బస్సు పోతే మళ్ళీ ఏం దొరకదు. ఇగో తలపెడి తాగు, ఆధార్ కార్డు తెచ్చుకో. మా తెచ్చుకుంటే కదా నువ్వు నాకు చెప్పాలి, ఎందుకంటే టికెట్ నాకు ఒక్కడికే తగ్గుతుంది. ఎరకలేదు నాకు ఇక. మరి నేను పోయి బస్ స్టాండ్ కాడ ఉన్నానే, తప్పని బస్ తాపుతా చెప్పు. నువ్వుకిరా ఉండిపో, అత్తాన్న చెప్పండి రా మరి. అత్తాన్న హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్తన్న టీవీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఒక గంట ఉంటుంది, దాన్ని గట్టికి కొట్టండి. వచ్చే వారం మరొక వీడియోతో మళ్ళీ వస్తాం. అంతవరకు శనార్థి, బాయ్ బాయ్. సో ఫ్రెండ్స్, తప్పకుండా అందరూ లైక్ చేయరి, చాలా కామెంట్స్ అయితే రావాలి. అట్లనే ఒక 1000 లైక్లు వేస్తే ఈ వీడియోకు కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. అట్లే మీ స్టేటస్ కూడా పెట్టుకోండి. వీడియోస్ ఇక్కడ నుండి కొంచెం ఫాస్ట్గానే వస్తాయి. మీ అందరూ తెలుసు కొంచెం హెల్త్ బాగా లేక పోస్ట్పోన్ అయినాయి, బట్ ఇప్పటి నుండి అయితే చేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.